నామ్ బడాయా కామ్ అన్నాడు. వాట్ ఈజ్ గ్రేట్ నేమ్ ఆర్ వర్క్ అన్నాడు. అంటే పేరులో గొప్పతనం ఏముంది, పనిలో ఉంది. పని చేసుకుంటే మంచి పేరు వస్తుంది. పేరులో ఏముంది, ఏ పేరు పెట్టుకున్నా నామ్ కేవలం పహచాన్కి, పేరు ఒకటి గురికి గుర్తించుకోవడానికి. ఈ అమ్మాయి బలానా వాడి పేరు ఇది, వీడి పేరు ఇది, ఇంకోటి పేరు ఇది అని ఇలా గుర్తుపెట్టుకుంటాం. వీళ్ళ పిన్ని, వీళ్ళ బాబాయి, ఇలా వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది నామ్ అనమాట. నామ్ బడాయా కామ్ అన్నాడు. వాట్ ఈజ్ గ్రేట్ నేమ్ ఆర్ వర్క్ అన్నాడు. పేరులో ఏముంది, పని చేసుకుంటుంటే చక్కగా ఉంటుంది అంటున్నాడు. సరే, ఒకరోజు చెప్పాను కొంచెం పాఠం వరకు. బుద్ధిరామ్ అనేటువంటి వాడు ఒక రైతు. సరే, ఆయన నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఏ పనిలో అయినా నిపుణుడు బాగా. అంటే ఏ పనైనా కూడా సునాయాసంగా చేయగలడు ఆయన. ఆయనకు ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు శాంతి. కానీ ఆ శాంతి, బుద్ధురామ్ అనేటువంటి పేరు శాంతి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి నచ్చల, స్నేహితులకి నచ్చల. ఎప్పుడు బుద్ధి अपनी पत्नी के समझाया कि नाम में क्या होता है అన్నాడు. పాపం పేరులో ఏముంది, పని చేసుకోవాలి, కాయకష్టం చేసుకోవాలి, పనిలో ఆ పని ఏంటనే తెలుసుకోవాలి, ఎలా పని చేయాలి. ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. చేస్తూ ఉండగా ఆ పనిలో సఫలత్వం పొందుతాము అని చెప్తున్నాడు. కాంపడి చీజ్ హై అన్నాడు. మళ్ళా పని ఒక పెద్ద వస్తువు, ఏదైనా పని చేసుకోవాలి మనం. तू देखा तेरा नाम शांति है पर तू बात बात का जगड़ती रहती है. భార్య పేరు శాంతి కదా, ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటుంది. ఆడితో శాంతి అనే ఆవిడ పేరు పెట్టినప్పుడు శాంతిగానే ఉండాలి కదా. అట్లా ఉండట్లా. మరి బుద్ధిరామని పెట్టుకున్నప్పుడు బుద్ధిమంతుడిగా ఉండి చక్కగా పని చేసుకుంటున్నవాడు అతనే గ్రేట్. శాంతి ఏంటి, గూగుల్లో పక్క వాళ్ళతో శాంతిగా ఉండదు అసలు. ఆవిడ పేరు తగ్గట్టుగా ఎప్పుడు వాళ్ళతో వీడితో పోట్లాడుతూ ఉంటుంది అన్నాడు. वो नहीं समझी कि अपनी जिद पर अड़ी रखी उसकी पत्नी से नाम बदलने के लिए कहा. రోజు వండి పట్టుదలతో ఉండేది. మీ పేరు బాగలేదు, మీ పేరు మార్చుకోండి, ఇంకొక పేరు పెట్టుకోండి, అలా అంటూ ఉండేది ఆవిడ. कीमत पर अपना नाम बदलने की बात नहीं मानी. ఆ మాట మీద ఆయన అసలు ఏం మాట్లాడటానికి ఒప్పుకోలేదు. అతనికి పేరు మార్చుకోవడానికి కిసీ కీమత్ పరి, విలువే ఉంది, ఏ పేరైనా ఒకటే ఏమంతానికి అన్నాడు. उसकी इस बात पर उसकी पत्नी बहुत नाराज हो गई. బాగా కోపం వచ్చింది. భర్తని పేరు మార్చుకోమండి, పేరులో ఏముంది పిచ్చిదానా, పనితనంలో ఉంది. పనిలో నిపుణత్వం చెందేటట్టయితే ఆ పని ఇతడు బాగా చేస్తాడు అని అప్పుడు పేరు పొందుతుంది, కానీ అప్పుడు పేరు వస్తుంది, కానీ ఇప్పుడేం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అదికి నారాజు హోగయ్య, ఇంకా బాగా కోపగించుకుంటూ ఉంది. ఒక రోతే పీడితే పతి కా ఘర్ చోడ్కర్ అప్పని మాయకే చలే గయే. కొట్టుకుంటూ తిట్టుకుంటూ, నువ్వు మార్చుకోవు, నీ పేరు అసలు నాకేం బాగలేదు అని చెప్పి ఒక రోజున మాయ అంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదంతా గత పాఠాన్ని మనం చెప్పుకున్నాం. అయినా మళ్ళీ ఇంకొక తడవ మీకు గుర్తు చేస్తున్నాం. రాస్తే में उसे एक खिसरारी मिली, उसके सिर पर घास का गट्टा था. ఒక గడ్డి మోపు మోసుకునేటువంటి ఒక ఆవిడ కనపడ్డది. శాంతిని उसका नाम पूछा, ఆవిడ అడిగింది. తో ఉస్నే బతాయా రాజ్ రాణి, నా పేరు రాజరాణి. రాజరాణి అయితే ఎలా ఉండాలి, రాణి లేని వాడు బాగా రిచ్గా ఉండాలి, బాగా వాళ్ళ ప్యాలెస్లు వాళ్ళకు సామ్రాజ్యం, వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలి. కానీ ఒక గసిరారి గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకొని ఒక స్త్రీ వెళ్ళిపోతుంటే నీ పేరేంటని అడిగింది. నా పేరు రాజరాణి అని చెప్పింది. మరి ఆవిడ చక్కగా ఉండాలి కదా, ఆవిడ భోగభాగ్యాలతో తొందరతుండాలి కదా, కానీ గడ్డి మోపు తీసుకొని ఇంటికి వెళ్తాం అనేది బరువు. ఒక గడ్డి మోపు తన మీద పెట్టుకొని వెళ్తూ ఉంది పాపం ఆవిడ. శాంతి ने उसका नाम पूछा तो बताया राजरानी. आगे चलकर उसने एक पालक को आते हुए देखा. ఒక పాలక్ అంటే ఒక కాపలా కాసేవాడిని చూశాడు. पास आने पर एक नौकर से पूछा, पालक में कौन है? नौकर ने बताया. ఏముందమ్మా పేరులో ఏముంది, పాలక్ ఏముంది అక్కడ అన్నాడు. సర్దాపురికి రాజకుమారి గరీబ్ భాయి, సర్దార్ కుమారి యొక్క నేను బాగా బీద సోదరుని అని చెప్పాడు. వే అప్నే మాయకి जा रही है, ఇంటికి వెళ్ళింది అని చెప్పాడు. थोड़ी दूर चलने पर शांति ने देखा कि
कोमल चंद से डर से शेर సింగ్ नाम ఒక వ్యక్తి బాగా జారకై కొంచెం దూరం వెళ్ళిపోయింది. శాంతిని చూసి కోమల చంద్ అనేటువంటి ఆయన పేరులో కోమల చంద్ ఠర్సే భయపడి షేర్ సింగ్ నామక వ్యక్తి భాగ్ జారకెత్తి తరిమి కొడుతున్నాడు. ఆయన పారిపోయేటప్పుడు కుछ ఆగే చల్లే फिर శాంతి ने देखा మళ్ళా ఇంకొకరు ముందుకెళ్ళి చూస్తోంది శాంతి. एक हवेली के सामने एक सेठ जी भिखारियों को रुपया पैसा और भोजन वस्त्र बांट रही है. ఒక బికారికో హవేలీ పెద్ద బిల్డింగ్ బాగా ఉన్నటువంటి వాళ్ళు హవేలీలు కట్టించుకుని ఉంటారు. వాళ్ళు బాగా ఉన్నత స్థితిలో ఉండాలి వాళ్ళు. అలా ఆయన ఏం చేస్తున్నాడు, బికారియోంకో రూపాయ పైసా और भोजन वस्त्र बांट रहे थे. అందరికీ కూడా అన్నీ పంచిపెడుతూ ఉన్నాడు, భోజనము వస్త్రాలు ఇవన్నీ కూడా. శాంతిని एक भिखारी ने सेठ जी का नाम पूछा. అక్కడ ఉండేటువంటి ఒక యాచకుడిని అడిగింది. బికారి అంటే భిక్షం ఎత్తుకునేవాడిని బికారి అంటారు, యాచకుడిని అడిగింది. ఆయన పేరు ఏంటి అనండి. బికారినే కహా ఫకీర్ చంద్ షా. ఆయన పేరు ఫకీర్ చంద్ షాకమ్మ అన్నాడు. నామశంకర్ శాంతి సన్నురాగై నిశ్శబ్దంగా ఉండిపోయింది. फिर उसने पूछा दादा बुरा न मानो तो एक बात और बता दो. తాత నువ్వేమనుకోండి ఒక మాట చెప్పనా అని అడిగింది. ఒక మాట తుమ్హారా క్యా నామ్ హై, ఒక మాట అడిగినా నీ పేరేంటి అని అడిగింది. బికారి బోలా మేరా నామ్ దాతారాం హే, నా పేరు దాతారాం. దాతారాం అంటే అందరికీ దానం చేయాలి. చేస్తున్నాడా, ఆచమూర్తి స్వీకరిస్తున్నాడు, అడుక్కుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికీ కూడా మెల్లమెల్లగా తను మార్గ మధ్యలో వాళ్ళ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాయేంగి అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు దోమలో పడ్డ వాళ్ళందరినీ అడుగుతుంది. పేరు ఒకటి, చేసే పని ఒకటి. అలా ఆవిడ ఒక్కొక్కడిని పేరు అడుగుతుంది. ఈయన దాతారాం ఏం చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు. దాతారాం కదా, అందరికీ దానం చేయాలి, ఆయనే అడుక్కుంటున్నాడు. పేరులో ఏముంది, ఇచ్చింది కాకపోతే అనుకుంటున్నాడు. సునకర్ శాంతి కా దిమాగ్ చక్రానే లేక అబ్బా దిమ్మ తిరిగిపోయింది శాంతి యొక్క మైండ్ అంతా కూడా. ఒక సోచనే లగి ఆలోచించుకుంటూ ఉంది. ఇదే మీరే పతికా నా బుద్ధిరామ్ అయితే క్యా బురా హై. అబ్బో ఇంతమంది పేర్లు ఇంత చక్కగా ఉన్నాయి, వాళ్ళు చేసేటువంటి పనులు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మా భర్త యొక్క పేరు బుద్ధిరామ్ అయితే క్యా బురా హై అంత తప్ప అనుకుంది పాపం. సరే నామ్ సే క్యా అంది. మళ్ళా పేరులో ఏముందిలే, హైతో చెప్పి రోజు సమజ్దా, పేరులో ఏముంది, బుద్ధురాము కదా, చక్కగా పని చేసుకున్నాడు, తెలియగలవాడు అనుకుంది. ఇతను ఆ సోచ్కే ఇలా ఆలోచిస్తూ శాంతి అప్పని ఘర్కి ఓర్ వాపస్ చెల్లిపడి తిరిగి మళ్ళా కూడా తన భర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నది పాపం. గహర్ పहुंचकर उसने अपने पति से क्षमा मांगी. క్షమించమని అడిగింది. పేరులో ఏముంది, నామే క్యా హై, నామ్ కేవలం పహచాన్ కే లియే హై, కేవలం గుర్తుపెట్టుకోవడానికి. బలానబ్బాయి పేరు ఇది, బలానబ్బాయి పేరు ఇది అని నాకు ఊరికే గుర్తుపెట్టుకోవడానికి తప్పితే ఏమీ లేదు దానివల్ల ఉపయోగం అనుకున్నాడు. బచ్చో ఆత్మీ కామ్ సే బడా బంతా హై, పనితనంలో గొప్పవాడతాడు. వినండి బాగా పిల్లలు అంటున్నాడు. ఏ పని చేసినా ఆ పనిలో కార్యసాధకుడు అవ్వాలి, అప్పుడు వాడి పేరు మారుమోగిపోతుంది. బుద్ధురామైనంత మాత్రాన చక్కగా పని చేసుకుంటున్నాడు, ఏ పనిలో అయినా నిపుణత్వం చెందుతున్నాడు, మంచి అనిపించుకుంటున్నాడు. ఇలా జరుగుతుంది. నామసే నహి, పేరులో ఏమీ లేదు. తుమ్మి అచ్చే కామ్ కరో और बड़े बनो, మీరు కూడా బాగా పని చేసుకోండి, మంచి పేరును సంపాదించండి అంటున్నాడు. బచ్చోं को పరిశ్రమ करने के ప్రేరిత करे అన్నాడు. పిల్లల్ని కష్టపడమని చెప్తూ ఉన్నాడు. దేనిలో, బరువులు గిరువులు పోయటం కాదు, చదువుకోవడంలో కష్టపడి చదువుకోమని చెప్తున్నాడు. ఉన్హే పరిశ్రమగా బతాయి అన్నాడు. శ్రమ యొక్క విలువను తెలియచేయాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు శ్రమ యొక్క విలువ తెలిసేది మనకి. ఎంత కష్టపడి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పుడు మనం పడ్డ అబ్బో వెనక్కి తిరిగి చూసుకుంటే భలే కష్టపడి చదువుకున్నానండి, అసలు ఉండి లేక మా తల్లిదండ్రులు చెప్పించారు, నేను ఈ స్థితికి రావడానికి కారణం మా తల్లిదండ్రులేనని చెప్పుకుండే అంత గొప్ప ఉన్నత స్థాయికి వెదిగి తల్లిదండ్రుల పేరు సమాజంలో ఒక గుర్తింపు పొందేటట్టుగా చేయాలి. ఇదిగా నా పరిశ్రమ కష్టపడ్డామంటే అనుకుంటూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పేరులో ఏమీ లేదు కాబట్టి నామే క్యా హోతా హై అన్నాడు. ఒక తడవ నేను వీటికి మీనింగ్స్ చెప్తున్నాను.
ఒక తడ ప్లే చేస్తున్నాను చూసుకోండి. ఈరోజు నేను ఆఫ్ మీనింగ్స్ రాస్తున్నాను చక్కగా. శబ్ద జ్ఞాన్, శబ్ద జ్ఞాన్, శబ్ద జ్ఞాన్ అంటే మీనింగ్స్, చక్కగా మీనింగ్స్ ఇలా మీనింగ్స్ రాసుకోండి చక్కగా. కిసాన్ ఫస్ట్, కిసాన్, किसान అంటే రైతు. खेती करने वाला, खेती करने वाला, కిసాన్ అంటే రైతు, పొలం పనులు చేసుకుంటాడు. ఇంకా అతనికి ఈ పొలం తప్పితే ఇంకే పనులు రావు రైతుకి. అలా వాడికి ఫార్మర్. ఇక్కడ FARMER, ఫార్మర్. తర్వాత నిపుణుడు, నిపుణుడు, నిపుణుడు అంటే కుశలి, బాగా తెలియదు వాడు కుశలి. స్కిల్డ్, ILLED, స్కిల్డ్. తర్వాత చీజ్, చీజ్ అంటే వస్తువు, చీజ్ వస్తువు, వస్తువు అంటే ఏ థింగ్. తర్వాత రాస్తా, రాస్తా, రాస్తా అంటే మార్గం, మార్గం, మార్గం అంటే TH. తర్వాత మన గట్టర్, గట్టర్ అంటే బండి మూట, గట్టర్. పోటలి, పోటలి అంటే పొట్లం అని కూడా వస్తుంది. ఏ బండి, బండి. తర్వాత నౌకర్, 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 నౌకర్ అంటే సేవకు, సర్వెంట్, సేవక్, సర్వెంట్, SERVANT, సర్వెంట్. తర్వాత ఇంకొకటి నోట్ చేసుకోండి. किसान, खेती करने वाला, ये फार्मर. निपुण, कुशल, स्किल्ड. चीज, वस्तु, ए थिंग. रास्ता, मार्ग, ये ट्रक. गटर, पोटली, ये बंडिल. नौकर, सेवक, ये सर्वेंट. మీనింగ్స్ రాసినప్పుడు మొన్నే చెప్పాను, ఒక మీనింగ్ రాసి 1 లైన్ యూజ్ చేసుకుని 2 మీనింగ్స్ రాసుకోవాలని. అప్పుడు మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని కూడా చెప్తున్నాను. నీట్గా రాసుకోండి, రైట్ నీట్గా. किसान, खेती करने वाला, ये फार्मर. निपुण, कुशल, स्किल्ड. चीज, वस्तु, ये थिंग. रास्ता, मार्ग, ये ट्रक. गट्टर, पोटली, ये बंडिल. नौकर, सेवक, ये सर्वेंट. ఇంకా 2 లైన్స్ ఉంది రాసుకుంటాం. మళ్ళా చూడండి. డర్ అంటే భయం, డర్ భయం. भिखारी,
బికారి అంటే యాచకుడు, అడుక్కునే వాళ్ళని బికారి అంటారు. మంగుతా ఏ బెగ్గర్, जीजी ये और एक बेगर. समझदार, समझदार అంటే తెలియగలవాడు బాగా. समझदार. श्याना, श्याना. इंटेलिजेंट. Intelligent. भिखारी, मंगता ए बेगर. समझदार, सयाना. ఇంటెలిజెంట్ తెలియగలవాడు. ఇంటెలిజెంట్ అంటే తెలియగలవాడు, బాగా తెలియగలవాడని ఇంటెలిజెంట్ అంటారు. మళ్ళీ ఇంకొక తడవ ఈరోజు చెప్పిన మీనింగ్స్ ఇంకో తడ చదువుతాను చూడండి. किसान खेती करने वाला, एक फार्मर. निपुण, कुशल, स्किल्ड. चीज, वस्तु, ए थिंग. रास्ता, मार्ग, ए पाथ. गट्टर, पोटली, ए बंडिल. नौकर, सेवक, ए सर्वेंट. डर, भय, हीर. भिखारी, मंगता, ए बेगर. समझदार, सयाना. इंटेलिजेंट. इंटेलिजेंट. ఒక తడవ చూడండి ఈరోజు పోయాము. ఒక తడవ చూడండి ఈరోజు మీనింగ్స్ చెప్పాను కదా. పార్ట్ 3 మీనింగ్స్. Read and write. 1 time CWE రాసుకోవాలి, 2 times HWE చేయాలి. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. 1 time CWE చేసుకోవాలి, 2 times ఈచ్ మీనింగ్ 2 times HWEలో రాసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. CWE రాసేప్పుడు రైట్ నీట్లీ. పద్దులు చెప్తున్నాం, ఒక మీనింగ్ రాసుకున్న తర్వాత 1 line లీవ్ చేసుకొని ఇంకొక మీనింగ్ రాసుకోండి. కొద్ది రోజుల పాటు రాసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ దగ్గర నుంచి ఒకదానికి డబ్బులు నీట్గా రాసుకోవచ్చు మీరు. మళ్ళీ ఇంకొక తర చదువుతున్నాను చూడండి మీనింగ్స్. కిసాన్, खेती करने वाला. ఏ फार्मर, निपुण, कुशल, स्किल्ड. चीज, वस्तु, ए थिंग. रास्ता, मार्ग, ए पाथ. गट्टर, पोटली, ए बंडिल. नौकर, सेवक, ए सर्वेंट. डर, भय, हीर. भिखारी, मंगता, ए बेगर. समझदार, सयाना. इंटेलिजेंट. ఇంటెలిజెంట్ అంటే బాగా తెలియగలవాడు. ఒక తడవ చూసుకోండి నీట్గా. మీనింగ్స్ మళ్ళీ నేను ఆఫ్ పే చేస్తున్నాను, హ్యాపీ చూసుకోండి. ఈ ఆఫ్ కాకుండా ఫస్ట్ హాఫ్ చూసుకోండి. నేను మీనింగ్స్ రాసుకునేప్పుడు చెప్పాను, ముందు హిందీలో రాసుకోవాలి, ఆ తర్వాత ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఫస్ట్ హిందీ తర్వాత ఇంగ్లీష్లో మీనింగ్ రాసుకోవాలి. అలా రాసుకుంటే మీకు నీట్గా వస్తుంది. కాబట్టి హోంవర్క్ చక్కగా చేసుకొని వాట్సాప్